హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 22 తారీఖు 1వ నెల 2025. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే నైజీరియా గ్యాంగ్ వాళ్ళు మెహబుల్లాలో ఒక ఎక్స్చేంజ్లో డబ్బులు దొంగతనం చేశారండి. 4,600 దినార్లు. అయితే 24 గంటల వ్యవధిలోనే మొత్తానికి అధికారులు వాళ్ళని పట్టేసుకుని అరెస్ట్ చేశారు. వారిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్, అల్సలామీ ఏరియాలో ఒక డొమెస్టిక్ వర్కర్, ఇంట్లో పనిచేసే ఒక హౌస్ మేడు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మొత్తానికి చేతులే మొత్తం పాడైపోయాడు. ఆవిడకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి రిపోర్ట్ చేస్తారు ఆవిడని. సో నెక్స్ట్ 1 వీక్లో కువైట్లో ట్రాఫిక్ అధికారులు 58,000 ట్రాఫిక్ వోలేషన్ నమోదు చేశారండి. 58,000 ట్రాఫిక్ వోలేషన్స్ చూడంత భారీ మొత్తంలో చేశారు. తర్వాత రిపబ్లిక్ డే జనవరి 26 మన రిపబ్లిక్ డే సంబరాలు ఇండియన్ ఎంబసీ వద్ద నిర్వహిస్తారు. అందరూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో లేబర్ కోర్టు వారు 1,30,000 లేబర్ సంబంధించిన కంప్లైంట్లు ఏవైతున్నాయో వీటన్నిటికీ న్యాయం చేకూర్చారంటండి. అంటే ఎవరైతే శాలరీలు ఇవ్వట్లేదనో, వాళ్ళకి అన్యాయంగా పనులను తీస్తారనో రకరకాల కారణాలు ఉంటాయి కదండి. సో వాళ్ళకి న్యాయం చేకూర్చారంట. 1,30,000 కేసులు గత సంవత్సరం క్లియర్ చేశారంట లేబర్ కోర్టు వారు. నెక్స్ట్, హ్యూమన్ రిసోర్స్ వారు కొత్త చట్టం తీసుకురానున్నారు. బలవంతపు కార్మికుల చేత బలవంతంగా పనిచేసే కొన్ని సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భాలను పూర్తిగా నిర్మూలించడానికి కొత్త చట్టం తీసుకురానున్నారు మనకు సౌదీలో. చట్టాలు మారతాయి సౌదీలోనండి, ఇంత ముందులా ఉండవు. ఎందుకంటే వరల్డ్ కప్ వచ్చేటప్పటికి యూరోపియన్ నేషన్కి కంట్రీలో ప్రజలు ఫ్రీగా జీవిస్తున్నట్టు చూపించాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న తప్పులు అందరికీ తెలుసు. సో అటువంటి నిర్మూలించడానికి కొత్త చట్టాలు మారుతూ ఉంటాయి. తర్వాత సౌదీ వెళ్ళే వారికి జాబ్ వెరిఫికేషన్ చేయించాలని చెప్పి స్కిల్ టెస్ట్, జాబ్ వెరిఫికేషన్ చెప్పినాం కదండి. ఇలాంటిది ఇప్పుడు 160 దేశాలు కూడా ఎక్స్టెండ్ చేసింది. ఓకే, తర్వాత ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా దేశాల నుండి ఎవరైతే వెళ్తారో వీరు మస్ట్ అండ్ షుడ్గా సౌదీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ షో చేయాలంట. ఇండియా వాళ్ళకి లేదులేండి ఇది. యుఏ విషయానికి వెళ్తే ప్రపంచంలో ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీని పరిచయం చేసింది యుఏ వాళ్ళే. గంటకి 350 కిలోమీటర్ల స్పీడ్లో పెడుతుందండి. ఈ సంవత్సరం నుండి ప్రారంభమవుతాయి యుఏ గాల్లో మనకి ఫ్లయింగ్ ట్యాక్సీలు ఎగురుతూ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్, షార్జాలో హైటెక్ ల్యాబ్ ఒకటి ప్రారంభిస్తున్నారు. ఈ ల్యాబ్లో స్పెషాలిటీ ఏంటంటే ఎటువంటి క్రైమ్ చేసినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో పట్టేసుకుంటారంట. సో నెక్స్ట్, డౌన్ టౌన్ సర్కిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభం కాబోతుందండి మనకి యుఏలో. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ వారు 45 కేజీలు లగేజ్ అని చెప్పి ఒక అప్డేట్ జారీ చేశారండి. 30 కేజీలు నార్మల్, 10 కేజీలు అదనము, 7 కేజీలు ఏమో హ్యాండ్ లగేజ్. సో టికెట్లు తీసుకున్న వాళ్ళు చూసుకొని తీసుకోండి ఈ ఆఫర్ ఉందో లేదో. ఓకే, అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు. ఓకే, వామన్ విషయానికి వెళ్తే మన్యం సుజాత గారు, ఉక్కు మహిళ మన్యం సుజాత గారు కోసం చాలాసార్లు గతంలో చెప్పాను కూడా. ఈమె గల్ఫ్ దేశాల్లో ఉండి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. గల్ఫ్లో ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ వసతి కల్పించడం కానీ, నెక్స్ట్ ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళకి ఇండియా పంపించే ఏర్పాట్లు చేయడం కానీ. సో ఇలాంటి సేవలన్నీ గుర్తించి హ్యూమన్ రైట్స్ వారు ఈమెకి హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీగా నియమించారండి ఈమెను ఇప్పుడు. సో ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో ఈమె జనరల్ సెక్రటరీ. సో ఈమె మరికొందరికి హెల్ప్ చేయాలని కోరుకుందాం. ఇటువంటి అరుదైన గౌరవం దక్కింది మన్యం సుజాత గారికి. ఇది అంతర్జాతీయ గౌరవం. మన్యం సుజాత గారికి అంతర్జాతీయ గౌరవం దక్కిందని చెప్పుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్, వామన్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేశారండి. ఎప్పుడు చెప్పాను, జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలి. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడితే ఫైనల్ వేస్తారు, చూసుకోండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే నన్ను అన్యాయంగా జాబ్లో తీసేశారు అని ఒక ఎక్స్పర్ట్ లేబర్ కోర్టుకి అపీల్ చేసుకున్నాడు. అయితే లేబర్ కోర్టు వాళ్ళు న్యాయం చేశారండి. 10,000 దినార్లు 10,000 బిల్లు పే చేయాలని చెప్పి లేబర్ కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు కంపెనీకి. నెక్స్ట్, ఒక బెహ్రానీ హస్బెండ్కి 1 year జైలు శిక్ష విధించారు. 1 year. కారణం ఏంటంటే అతను తన భార్య యొక్క ఏటీఎం కార్డు తీసుకుని వాడేసుకున్నాడంట. పెళ్ళం ఏటీఎం కార్డు వాడేసుకుంటే 1 year జైలు శిక్ష మరి అన్యాయం కాకపోతే. సో 1 year జైలు శిక్ష అండి భార్య ఏటీఎం కార్డు తీసుకుని వాడుకున్నందుకు. ఇది సంగతి అండి. డ్రగ్స్ కలిగిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత బెహ్రీన్ పాస్పోర్ట్లను ఫోర్జరీ చేస్తున్న 5 వ్యక్తులని అరెస్ట్ చేశారు.
ఖత్తర్ విషయానికి వెళ్తే షేక్ తమామ్ బిన్ అల్తానీ గారు 12వ బ్యాచ్ పోలీస్ సెరమనీలో పాల్గొన్నారండి. సో నిన్న మొన్న కూడా జరుగుతుంది, ఈరోజు కూడా జరిగింది. తర్వాత కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ఖత్తర్‌లో అడుగుతున్నారండి చాలామంది. ఓల్డ్ దోహా పోర్ట్ వద్ద జరుగుతుంది కైట్ ఫెస్టివల్. సో అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు చూడొచ్చు మీరు. నెక్స్ట్ జనవరి 30 నుండి బంగారపు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈ ఖత్తర్‌లో అంటే గోల్డ్ ఎగ్జిబిషన్ అనమాట. జ్యువెలరీ ఎగ్జిబిషన్. వివిధ రకాల డిజైన్స్, సో అన్ని రకాల క్యారెట్ల గల గోల్డ్ కూడా డిస్ప్లేలో పెడతారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు చూడండి. సో గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.